హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమాస్ కిచెన్. ఈరోజు మెంతికూర చపాతీ అలాగే కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. ముందుగా మెంతికూర చపాతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మెంతికూర, గోధుమ పిండి, నూనె, ఉప్పు, వాము, తగినన్ని వాటర్ పిండి తడుపుకోవడానికి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని 2 కట్టలు మెంతం కూర నీట్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం వాము ఆప్షనల్ అండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇవన్నీ మంచిగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోస్తూ పూరీ పిండిలా గట్టిగా తడుపుకోవాలి. మెంతం కూర వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మనం కాస్త గట్టిగా తడుపుకుంటే చపాతీ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. లూజ్గా తడుపుకుంటే మనకు పిండి నానితే ఇంకా కొంచెం పల్చగా అయ్యి మనకు చపాతీలు చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పూరీ పిండిలా గట్టిగా తడిపి పెట్టుకోవాలి. సైడ్కి 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ కర్రీ చేసుకుందాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాలీఫ్లవర్ కొంచెం పెద్ద సైజ్ కట్ చేసా, 1 టమాటో స్లైస్, 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, కొబ్బరి పొడి, ఉప్పు, నూనె. నేను ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్ వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని కాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం కాలీఫ్లవర్ వేసుకోవాలి. కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మంచిగా కలుపుకొని మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా మనకు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ధనియాల పొడి, కొబ్బరి తురుము, మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటోస్ వేసి ఒకసారి కలిపి వాటర్ మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేలా పెట్టాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి చూడాలి. ఇక్కడ మంచిగా ఉడికింది. మ్యాష్ ఏం అవ్వలేదండి, ఫ్లవర్ అలాగే ఉంది. ఇప్పుడు మనం గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకొని డిష్ అవుట్ చేసుకుందాము. కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిందండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ చపాతీలు చేసుకుందాము. ఒకసారి పిండిని మంచిగా మిక్స్ చేసుకొని మనకు చపాతీకి ఏ సైజు ఉండలు కావాలనో ఆ సైజు ఉండలు చేసి సైడ్కి పెట్టుకోవాలి. మనం నార్మల్ చపాతీ ఎలా చేస్తామో అలానే చేయాలి. మధ్యలో ఆయిల్ అప్లై చేసి పిండి వేసి ట్రయాంగిల్ షేప్ ఫోల్డ్ చేసుకుంటే చపాతీలు కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే పొంగుతాయి. నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్ రోల్ చేశాను. ఇప్పుడు చపాతీలను కాల్చుకోవాలి. ముందుగా స్టవ్ పైన ఒక పెన్నం పెట్టి వేడయ్యాక చపాతీ వేసుకొని 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసి మంచిగా వేయించుకోవాలి. మీరు కావాలంటే ఘీ కూడా అప్లై చేయొచ్చు. మెంతికూర ప్లేస్లో మనం పాలకూర కూడా వేసి చేయొచ్చు. పాలకూర సన్నగా కట్ చేసి పిండిలో వేసి తడుపుకోవాలి. సేమ్ మెంతికూర ప్లేస్లో పాలకూర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాము. చపాతీ అలాగే కాలీఫ్లవర్ కర్రీ వేసుకొని
కీరా దోసకాయ కానీ ముల్లంగి కానీ సలాడ్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.